హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ స్పెషల్ రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు ప్రిపేర్ చేశాను. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు సూజీ రవ్వని గీలో వేయించుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. దాంట్లోనే యాలకుల పొడి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి పౌడర్, ఒక కప్పు పాలు అండ్ ఒక గ్లాస్ వరకు పంచదార తీసుకున్నానండి. పంచదార మీ టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువే తీసుకోండి. నేనైతే మీడియంగా తీసుకున్నాను. ఆ సూజీ రవ్వలో ఒక కప్పు వరకు కోకోనట్ పౌడర్ వేసానండి. తర్వాత ఒక గ్లాస్ వరకు పంచదార వేసాను. ఆ మూడింటిని మిక్స్ చేసుకుంటున్నానండి మంచిగా. ఒక 3-4 టైమ్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలిసిన తర్వాత పాలు వేసుకోవాలండి. పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ హాఫ్ కప్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అదిగో చూడండి, నేను కొంచెమే వేశాను. కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. పాలు, పంచదార, కొబ్బరి పౌడర్ అనేవి 3 మంచిగా మిక్స్ అవ్వాలండి. ఆ కొబ్బరికి కూడా ఆ పాలు తగలాలండి. అప్పుడు మంచిగా మిక్స్ అయ్యి జ్యూసీగా ఉంటుందండి. ఆ జ్యూసీగా ఉన్న పౌడర్‌లో మొత్తం చేతికి తీసుకొని ముద్దలా చుట్టుకోవాలండి. మంచిగా మిక్స్ అవుతుంది అన్నప్పుడు ముద్ద చుట్టేసుకొని లడ్డూలా చుట్టేసుకోవాలండి. ఆ లడ్డూని కోకోనట్ పౌడర్‌లో టోస్ట్ చేసుకోవాలండి. కోకోనట్ పౌడర్‌లో టోస్ట్ చేసుకోవడం వల్ల షైనింగ్‌గా కనపడుతుందండి లడ్డు. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తేనే తినాలనిపించేలా ఉంటుంది. చూసారా కదా! నేనైతే రవ్వ లడ్డు అలా ప్రిపేర్ చేశానండి. చూడండి, అక్కడ రవ్వ లడ్డూలన్నీ ప్రిపేర్ చేశాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.